నామవరం అనే గ్రామంలో రామయ్య అనే శిల్పి ఉండేవాడు. అతను చాలా అందమైన విగ్రహాలు చేసేవాడు. వాళ్ళ గ్రామంతో పాటు పక్క ఊరి గ్రామాలకు కూడా రామయ్య విగ్రహాలు చేసేవాడు. ఒకరోజు అతను పెద్ద రాయిని తీసుకొని దాన్ని చెక్కడం ప్రారంభించాడు. మొదటి దెబ్బ కొట్టగానే రాయి గట్టిగా అరిచినట్టు అనిపించింది. రెండవ దెబ్బ కొట్టగానే నన్ను కొట్టొద్దు, నాకు నొప్పి పుడుతుంది అని అరిచినట్టు వినపడింది. అప్పుడు శిల్పి ఆ రాయిని వదిలేసి ఇంకో రాయిని తీసుకున్నాడు. మొదటి రాయిని కొట్టినట్టే ఈ రాయిని కొట్టాడు. ఈ రాయి మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. శిల్పి రోజులు గడిచే కొద్దీ రాయిని కొడుతూనే ఉన్నాడు. కొన్ని రోజుల తరువాత ఆ రాయి ఒక అందమైన దేవుని విగ్రహంలా మారింది. ఆ శిల్పి ఒక గుడి కట్టించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొదటి రాయిని మాత్రం చిన్న ముక్కలుగా చేసి గుడి ముందు మెట్లు వేసేందుకు ఉపయోగించారు. కొన్ని రోజులు గడిచాయి. ఆలయానికి వచ్చిన ప్రజలు మెట్లను తొక్కుతూ నడుస్తూ వెళ్ళి రెండవ రాయితో చేసిన ఆలయంలోని విగ్రహానికి పూలు, పళ్ళు సమర్పించి పూజలు చేస్తూ నమస్కారం చేస్తున్నారు. అప్పుడు మెట్లుగా మారిన మొదటి రాయి బాధపడుతూ ఇలా అంది, నేను కూడా నీకులాగా ఉండాల్సింది. ఎందుకు ఇలా అయ్యాను? అప్పుడు విగ్రహంలా మారిన రెండవ రాయి ఇలా చెప్పింది, నువ్వు కష్టాన్ని తట్టుకోలేకపోయావు, నేను కష్టాన్ని భరించాను, అందుకే నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పింది. ఈ కథలోని నీతి, కష్టాలు, బాధలు మనల్ని కూల్చడానికి రావు, మనల్ని గొప్పగా తీర్చిదిద్దడానికి మాత్రమే వస్తాయి.